అటు రాజమహేంద్రవరంలో 2 రోజులుగా పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతున్నాయి. ప్రవీణ్ పగడాల మరణంపై అనేక అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు. ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ కూడా రియాక్ట్ అయ్యారు. సంబంధిత పోలీసులు కూడా విచారణ లోతుగా చేపట్టడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే పోస్ట్ మార్టం కూడా పూర్తయింది. మరి కాసేపట్లోనే హైదరాబాద్కి ప్రవీణ్ భౌతికాయం చేరుకోబోతోంది. సికింద్రాబాద్లోని సెంటనరీ బాప్టిస్ట్ చర్చికి ఆయన మృతదేహం రాబోతోంది. ఇక ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా విజిటర్స్ని అనుమతించబోతున్నారు. సాయంత్రం తిరుమలగిరి బాప్టిస్ట్ సమాధి తోటలో అంత్యక్రియలు జరగబోతున్నాయి. అయితే పెద్ద ఎత్తున క్రైస్తవ సంఘాలు, నేతలు, ప్రవీణ్ అభిమానులు ఇక్కడికి తరలి వచ్చే అవకాశం కూడా ఉంది. 2 రోజుల క్రితం రాజమండ్రి సమీపంలో పాస్టర్ ప్రవీణ్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం పైన అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎట్టకేలకి పోస్ట్ మార్టం పూర్తయింది. మృతదేహాన్ని రాజమండ్రి నుంచి హైదరాబాద్కు తరలింపు ఇప్పటికే జరుగుతోంది. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయారు. పాస్టర్ ప్రవీణ్ డెత్ పై ఎస్పీ నరసింహ సంచలన కామెంట్స్ చేశారు. దర్యాప్తు కోసం ప్రత్యేక బృందం ఏర్పాటు చేశామని చెప్తున్నారు. రోడ్డెక్కిన వందలాది మంది పాస్టర్లు, క్రైస్తవులకు సంబంధించి ఆ దృశ్యాలు ఎప్పటికప్పుడు ఆర్టీవీకి చూపించింది. ప్రవీణ్ హంతకులను పట్టుకోవాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు. ఒకసారి మనం విజువల్స్ చూడొచ్చు. ప్రవీణ్ పాస్టర్ మరణం పైన అనేక అనుమానాలు, రోడ్లెక్కి నిరసన తెలియజేయడం, 2 రోజులుగా ఒక అట్టుడికేటువంటి వాతావరణం మనం చూస్తున్నాము. సో ప్రవీణ్ ఆ రోజు సీసీటీవీ దృశ్యాలకు సంబంధించి కూడా ఆర్టీవీ ఎప్పటికప్పుడు మీకు చూపించింది. అనేక అనుమానాలు కూడా కనిపించాయి మీకు. హెడ్లైట్ ఎప్పుడు పగిలిపోయిందని, ఆయన కొంత వచ్చేటువంటి క్రమంలో హెడ్లైట్ పగిలిపోవడం, అక్కడ పడిపోయినటువంటి కర్ర పైన రక్తపు మరకలు ఉండడం, తను వేసుకున్న టీషర్ట్ పైన ఫుట్ ప్రింట్స్ ఉండడం, ఇలా అనేక అనుమానాలు అయితే ఉన్నాయి. బైక్ తనపై ఉండడం, ఇలా అనేక అనుమానాలు అయితే ఉన్నాయి. మరి అనుమానాలకు సంబంధించి పోలీసు ఇలా విచారణ చేపట్టి లోతుగా పరిశీలిస్తారా చూడాల్సిన అవసరం అయితే ఉంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. ప్రకాష్, సో రాజమండ్రి నుంచి ఆయన భౌతిక ఇప్పటికే హైదరాబాద్కి స్టార్ట్ అయిందా? అట్ ది సేమ్ టైం అసలు పోస్ట్ మార్టం రిపోర్ట్ బయటికి వచ్చిందా? పోస్ట్ మార్టంలో ఏమంటే అంశాలు పొందుపరిచి ఉన్నాయి? ప్రకాష్ వినిపిస్తుందా? మనోజ్, ఏదైతే పాస్టర్ ప్రవీణ్ పగడాల భౌతికాయం అయితే నిన్న సాయంత్రం రాజమండ్రి నుంచి అయితే సాయంత్రం 4 గంటల ప్రాంతంలో బయలుదేరింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం అయితే హైదరాబాద్ 10 గంటల ప్రాంతానికి అయితే చేరుకోబోతుందని చెప్పేసి ప్రధానంగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే నిన్నంతా రాజమండ్రిలోనే మొత్తం ఉద్రిక్త వాతావరణం నడుమ మొత్తం ఈ యొక్క పోస్ట్ మార్టం ఏదైతే భౌతికాయాన్ని అంబులెన్స్ లో పోలీసులు భారీ ప్రహార మధ్య అయితే మొత్తం దాన్ని తరలించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అక్కడ భారీగా ఉద్రిక్త వాతావరణంతో పాటు ఇక కార్యకర్తలు ఇంకా ఆందోళన చేసినటువంటి పరిస్థితి నిన్నంతా కూడా చూసాం. ఈ నేపథ్యంలోనే ఉదయం ఈ రోజు నిన్న సాయంత్రం 4 గంటల ప్రాంతంలో బయలుదేరినటువంటి పార్థివ దేహం అయితే ఈ రోజు ఉదయం 10 గంటల ప్రాంతానికి సికింద్రాబాద్ లో ఉన్నటువంటి సెంటనరీ బాప్టిస్ట్ చర్చ్ అక్కడ మృతదేహం అయితే రానుంది. అక్కడ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా అక్కడ విజిట్ చేసేందుకు అనుమతి ఇచ్చారు. అలాగే భారీగా ఇక్కడ జిల్లా నలుమూల నుంచి కూడా పాస్టర్లు అయితే హైదరాబాద్ తనతో మృతదేహంతో పాటు ఇక్కడ నుంచి బయలుదేరినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అక్కడ పాస్టర్లు సాయంత్రం 4 గంటల వరకు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో సాయంత్రం తిరుమలగిరి బాప్టిస్ట్ సమాధి తోటలో అంత్యక్రియలు అయితే పూర్తి చేస్తున్నట్టుగా అయితే కుటుంబ సభ్యులు అయితే చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే భారీగా తరలి వస్తున్నటువంటి క్రైస్తవ సంఘ నేతలకు అలాగే అభిమానులు కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అక్కడ ఏదైతే అందరికీ అతని యొక్క మృతదేహం అందరూ కూడా అవి చూసేందుకు అక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకుంటే క్రైస్తవ సంఘ నేతలు అక్కడికి చేరుకునేందుకు ఇప్పటికే బయలుదేరారు. 2 రోజులుగా రాజమండ్రిలో చూస్తే పానిక్ సిచ్యువేషన్ అంతా కూడా చూసుకుంటే రాజమండ్రిలో చాలా ఉద్రిక్త వాతావరణం 2 రోజులు కొనసాగింది. నిన్న సాయంత్రం కూడా మృతదేహం తరలించినప్పుడు కూడా పోలీసులు నడుమ చాలా అక్కడ గందరగోళ పరిస్థితులు అయితే నెలకొన్నాయి. భారీ ఎత్తున నలుమూల నుంచి వచ్చినటువంటి పాస్టర్లు అలాగే క్రైస్తవ సంఘ నేతలను కూడా అక్కడ రోడ్డెక్కి ఆందోళన చేసినటువంటి దృశ్యాలు కూడా చూసాం. ఈ నేపథ్యంలోనే ఒక పక్కన పోలీసులు కూడా జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ కూడా మీడియా సమావేశం నిర్వహించారు. అందులో కీలకమైన అంశాలు కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రధానంగా అక్కడ జరిగినటువంటి పరిణామం, అక్కడ ప్రమాదం ఏ విధంగా జరిగింది, కేవలం రాత్రి సోమవారం బయలుదేరినటువంటి ఆయన 11 గంటల నుంచి అక్కడ 12 గంటల సమయంలో మధ్యలోనే ఏం జరిగిందనే దానిపై ఆయన మీడియాకైతే వివరించారు. అక్కడ జరిగినటువంటి పరిణామాల్లోనే ఈ నేపథ్యంలో పలు అనుమానాలు లేవనెత్తుతున్న నేపథ్యంలో దీనిపై జిల్లా ఎస్పీ కూడా కీలక సమాచారం అయితే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అక్కడ సీసీ ఫుటేజ్, ప్రధానంగా కొవ్వూరు టోల్ గేట్ వద్ద ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ తో పాటు అక్కడ ప్రమాదం జరిగినటువంటి ప్రాంతంలో అక్కడ సీసీ ఫుటేజ్ కూడా
పోలీసులు అయితే మీడియాకి అయితే చూపించినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా కొన్ని వాహనాలు రావడం, అక్కడ రోడ్డు పక్కకి బైక్ వెళ్ళడం, ఇవన్నీ కూడా గమనించారు. అది ప్రమాదం, యాక్సిడెంట్ కాదా అనేది కూడా పూర్తిగా నిర్ధారణ కూడా పోలీసులు అయితే రాలేదు. ఈ నేపథ్యంలో దీనిపై పలు అనుమానాలు ఉన్నాయి. అనుమానాస్పద ముందుగానే కేసు అయితే నమోదు చేశామని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో అనుమానాలు ఉన్న నేపథ్యంలోనే అలాగే సోమవారం రాత్రి 11:31 నుంచి 11:42 వరకు కూడా 12 నిమిషాలలోనే కీలకంగా జరిగిందని, 11:42 ఒక కారు రావడం, 5 వాహనాలు ప్రవీణ్ బుల్లెట్ దాటిన సమయంలో దాటడం కూడా, ఒక రెడ్ కలర్ కారు ప్రవీణ్ క్రాస్ చేసే సమయంలో బుల్లెట్ కూడా పక్క నుంచి వెళ్ళినటువంటి పరిస్థితి ఉందని ఆయన కూడా చెప్పడం జరిగింది. అది అత్యధిక టెక్నాలజీ ఉపయోగించి ఆ కారు ఏవేవి కార్లు వెళ్ళాయి, అక్కడ ఆ సమయంలో ఏం జరిగింది అనేది కూడా పూర్తి వివరాలు అయితే తెలియాల్సిన పరిస్థితి అని జిల్లా ఎస్పీ నరసింహకిషోర్ కూడా మీడియాకి అయితే చెప్పడం జరిగింది. అంతేకాకుండా అక్కడ ప్రధానంగా ముగ్గురు ఈ పలు అనుమానాలు ఉన్న నేపథ్యంలోనే ముగ్గురు సీనియర్ డాక్టర్లు అలాగే ఎంఆర్ఓ విఆర్ఓ నేతృత్వంలో పోస్ట్ మార్టం కూడా నిర్వహించారు. ఒక అక్కడ కెమెరాలు అంటే వీడియో కెమెరా పర్యవేక్షణలో ఈ యొక్క పోస్ట్ మార్టం అయితే నిర్వహించినటువంటి పరిస్థితి. సమగ్ర దర్యాప్తు అయితే దీనిలో ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే దీనిపై పలు అనుమానాలు ఉన్నాయని చెప్పడం నేపథ్యంలోనే చాలా సెన్సిటివ్ గా తీసుకున్నారు. ఒక పక్కన ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు నారా లోకేష్ కూడా దీనిపై స్పందించినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే నిన్న ఆందోళనలు 2 రోజుల పాటు జరిగినటువంటి పరిణామాలపై కూడా రిపోర్ట్ తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా దీనిపై ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకున్నారు. నేను హోంమంత్రి అనిత కూడా మాట్లాడుతూ ఎటువంటి అనుమానాలు ఉన్నా సరే దీనిపై పూర్తి దర్యాప్తు అయితే కొనసాగుతుందని కూడా చెప్పిన నేపథ్యంలోనే ఓ పక్కన అందరూ కూడా క్రైస్తవ సంబంధించిన సంఘ నేతలందరూ కూడా పోస్ట్ మార్టం అయిన తర్వాత మీడియాకు ముందు కూడా వచ్చి దర్యాప్తు చేయవలసిన అవసరం ఎంత ఉందని కూడా చెప్పడం జరుగుతుంది. ఈ విధంగానే మొత్తం 2 రోజుల పాటు రాజమండ్రిలో మొత్తం ఉధృత పరిస్థితులు నడుమైతే ఈ పాస్టర్ ప్రవీణ్ పగడాల యొక్క భౌతిక గాయాన్ని అయితే ఎట్టకేలకు హైదరాబాద్ బయలుదేరిన నేపథ్యంలో ఈ రోజు ప్రవీణ్ పగడాల భౌతికాయాన్ని ఎవరెవరు సందర్శించే అవకాశం ఉన్నటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ప్రముఖ దైవజనులు అందరూ కూడా జిల్లా నుంచి ఇప్పటికే బయలుదేరారు. అలాగే రాజమండ్రిలో నిన్నంతా ఉన్నటువంటి జాన్ వెస్లీతో పాటు అలాగే విజయ్ ప్రసాద్ రెడ్డితో పాటు అలాగే అజయ్ బాబు మొత్తం వీళ్ళంతా చాలా మంది అక్కడికి ఇంకా చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రముఖ దైవజనులు ఇంకా భారీగా వస్తున్న నేపథ్యంలో అక్కడ అందరూ కూడా చూసేందుకు వీక్షించేందుకు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తామని చెప్పేసి ఇప్పటికే కుటుంబ సభ్యులైతే చెప్తున్నారు. ఈరోజు సాయంత్రం 4 గంటలకి వరకు కూడా సందర్శించేందుకు ఆ మృతదేహాన్ని అందరూ కూడా చూసేందుకు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. మనోజ్ ఏదేమైనా ఈ రోజు ఎట్టకేలకు 10 గంటల ప్రాంతానికి ఇంకా మార్గ మధ్యలోనే ఆ యొక్క అంబులెన్స్ అయితే ఆ యొక్క పాస్టర్ యొక్క భౌతిక గాయం ఉన్నటువంటి అంబులెన్స్ అయితే ఇంకా మార్గ మధ్యలోనే ఉంది. ఉదయం సరిగ్గా 10 గంటల ప్రాంతానికి చేరుకునే అవకాశం ఉందని అక్కడ ఉన్నటువంటి డివిజన్లు చెప్తున్నటువంటి పరిస్థితి. సాయంత్రం 4 గంటల కూడా విద్యుత్ అనుభవించిన నేపథ్యంలోనే అక్కడ ఏదైతే బాప్టిస్ట్ చర్చ్ ఏదైతే ఉందో అలాగే సికింద్రాబాద్ లోని సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ మృతదేహం అయితే అక్కడికైతే 10 గంటలకైతే రాబోతుంది. సాయంత్రం 4 గంటల వరకు ఉంటుంది. సాయంత్రం సరిగ్గా తిరుమలగిరి బాప్టిస్ట్ సమాధుల తోటలోనే ఆయన అంత్యక్రియలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు కూడా కుటుంబ సభ్యులతో పాటు క్రైస్తవ సంఘ నేతలు కూడా చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. మనోజ్ వైట్ ప్రకాష్, మొత్తం మీద ప్రవీణ్ పగడాల పార్థివ దేహాన్ని మరి కాసేపట్లోనే సికింద్రాబాద్లోని సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ తీసుకొస్తారు. 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా విజిటర్స్ కోసం అనుమతిస్తున్నారు. సాయంత్రం తిరుమలగిరి బాప్టిస్ట్ సమాధి తోటలో అంత్యక్రియలు జరగబోతున్నాయి. సో క్రైస్తవ సంఘాల నేతలు ప్రవీణ్ అభిమానులు చాలా పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశం ఉంది. 2 రోజులుగా రాజమండ్రిలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. పాస్టర్లందరూ ఆందోళన చేపట్టారు. ఇది కేవలం సాధారణ మరణంగా మనం కొట్టిపారేయకూడదు, ఇది పక్కగా ప్లాన్డ్ హత్యగా భావించాల్సింది అని చెప్పి కూడా అందరూ పట్టుబట్టారు. ఎప్పటికప్పుడు ఆర్టీవీ కూడా ఆ విషయాల్ని అక్కడ వారు మాట్లాడినటువంటి ఆందోళనకు సంబంధించిన దృశ్యాలను కూడా మీకు చూపించే ప్రయత్నం చేసింది. తాజాగా పోస్ట్ మార్టం పూర్తయింది. పోలీసులు కూడా ఇంకా లోతుగా విచారించేందుకు సిద్ధమయ్యారు. అటు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ కూడా ఈ విషయంపైన లోతైన విచారణ చేపట్టాలని కూడా ఆదేశించిన పరిస్థితి కనబడుతోంది. మరి పోలీసు ఎటకలకి ఏం తేలుస్తారు, ఎలా దీన్ని ఒక కొలిక్కి తీసుకొస్తారో చూడాల్సిన అవసరం అవుతుంది. ఇది ఒక హిట్ అండ్ రన్గా పోలీసులు చెప్తున్నప్పటికీ ఇంతకీ కార్ ఎవరిది, ఎక్కడి నుంచి వచ్చింది, నిజంగా ప్లాన్డా, ఏం జరిగింది, ఏం జరుగుతుంది అనేది మాత్రం పోలీసులు వివరాలు తెలియజేసే అవకాశం ఉంది. ఈరోజు ఉదయం 10 గంటల నుంచి కూడా బాప్టిస్ట్ చర్చ్లో, సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్లో ప్రవీణ్ పగడాల